మే నెల రెండో వారంలో మకర రాశి వారు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. మీరు కోరుకున్న జీవితాన్ని పొందబోతూ ఉన్నారండి. 100% జరగబోయేది ఇదే. మే నెల రెండో వారంలో మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మకర రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది, వీరు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనబోతున్నారు, వీరి జీవితంలో జరగబోయే శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకరం 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీళ్ళు ఏదైనా సరే విషయం పట్ల పట్టుపట్టినట్లయితే దానిని విడిచిపెట్టారు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టారు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితమైనది అని అర్థం. మకర రాశి వారికి ఈ నెల రెండో వారంలో వీరి జీవితంలో వీరి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా మీకు లభ్యం అవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఒక్క శుభవార్తను కూడా మీరు వినబోతూ ఉన్నారు. శత్రువులు దూరం అవుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు కూడా ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూలత అనేది ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుంది. మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మీకు కలుగుతుంది. కీలక విషయాలను కొన్నాళ్ళ పాటుగా వాయిదా వేసుకుంటే మంచిది. కలహ సూచన ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో సందేహమే లేదు. అంతేకాకుండా ఈ మకర రాశికి చెందినటువంటి వారు మే నెల రెండో వారంలో వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు కన్నటువంటి కలలు అన్నీ కూడా నిజం కాబోతూ ఉన్నాయి. మీరు ఏవైతే సమస్యల్లో ఇరుక్కుని బాధపడుతున్నారో ఆ అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి కూడా మీకు ఈ సమయంలో లభించబోతోంది. కోర్టు కేసుల్లో కూడా మీకు అనుకూలంగా అయితే తీర్పు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. అంతేకాకుండా ఈ రాశి వారికి శ్రీ క్రోధనామ సంవత్సరం రాహు ప్రభావంతో అద్భుతమైన ప్రయోజనాలు కూడా మీరు పొందుతారు. శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. గురుడి యొక్క ప్రభావంతో ఆశావాహులకు మంచి అవకాశాలు ఉంటాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీ యొక్క నేపథ్యంలో వచ్చే ఏడాది వరకు కూడా ఆర్థిక పరంగా, కెరియర్ పరంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, కుటుంబ పరంగా జీవితంలో కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి నుండి గురువు మే 1వ తేదీ వరకు మేషంలో 4వ స్థానంలో, ఆ తర్వాత నుండి కూడా వృషభ రాశిలో 5వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. మరొక వైపు శని కుంభంలో ఈ రాశి నుండి 2వ స్థానంలో, రాహు మీనంలో ఈ రాశి నుండి 3వ స్థానంలో, కేతువు భాగ్యస్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో గురుబలం ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా విజయం సాధించే అవకాశాలు కలవు. మే తర్వాత రాహు ప్రభావంతో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం ఎంత పెరిగినా అదే స్థాయిలో ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి. అప్పుడే మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోవాలి. మీ ఆస్తికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు మరింత అప్రమత్తంగా ఉంటే మేలు. ఈ రాశి వారికి మీ కుటుంబ జీవితంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. గురుబలం కారణంగా మీకు కుటుంబ విషయాల్లో విజయం కూడా సాధిస్తారు. కొన్ని విలువైన వస్తువులను కొనే అవకాశాలు కూడా కలవు. గర్భిణీ స్త్రీలకు అన్ని శుభ పరిణామాలే వస్తాయండి. మీ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రులను కూడా గౌరవిస్తే మీకు మేలు జరుగుతుంది. విద్యాపరంగా కూడా శుభ ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలలో పాల్గొనేవారు గురువు ప్రభావంతో మంచి విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు విద్యపైన ఆసక్తి కూడా పెరగనుంది. మీ కష్టానికి తగిన ఫలితాలను కూడా మీరు పొందుతారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎటువంటి ఇబ్బందులు కూడా పడాల్సిన అవసరం అయితే మీకు కనిపించడం లేదండి.
చూసారు కదండి, మకర రాశి వారి గురించి పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. మకర రాశికి చెందిన వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము కూడా అధికంగా ఉంటాయి. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము వీరు కలవారుగా ఉంటారు. రచనా వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము విశేషంగా ఉంటుంది. మకర రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టము. ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు. ఏదో ఒక విధముగా ధనము సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన అనుచర వర్గము వీరి వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని కూడా చెప్పవచ్చు. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. మకర రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది. మూఢ నమ్మకాలను అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ మకర రాశి వాళ్ళే చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు. ఈ రాశి వారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటివారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను, క్రూరులుగాను ఉంటారు. వీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి, వీళ్ళ తర్వాతే ఎవరైనా అని కూడా మనం చెప్పవచ్చండి. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా వీరి యొక్క కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వయసు వరకు కూడా ఆర్థిక సంపత్తి అనేది పెద్దగా కనిపించదు. కొంతమందికి ఆకస్మిక ధనయోగం కూడా కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ కూడా ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి, సొంత ఇల్లు కూడా ఉంటుంది. మకర రాశి వారు ఎవరితోనైనా సరే గంటలు సంభాషించగలుగుతారు. అక్కడికి రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటి వారితో పనులను చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు. మకర రాశి వారు ఇతరులలో ఉన్నటువంటి తప్పులను ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవీ వ్యామోహం కూడా అధికంగా ఉంటుందండి. మకర రాశికి చెందిన వారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను పాటించాలి. అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశికి చెందిన వారు 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. ఈ రాశి వారి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బుధవారం కూడా శుభదినమే. అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేష మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధించండి. చూసారు కదండి, మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.